హాయ్. ప్రీవియస్ వీడియోలో మనం ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ చూసాం. ఈరోజు మనం డిక్రీజింగ్ ఆర్డర్ చూద్దాం. ఓకే, సో యాజ్ యూజువల్గా ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్. సో 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1. సో మనం ఇక్కడ చూస్తుంది ఏంటంటే యాజ్ యూజువల్గా వేరియబుల్ ఉంటుంది. వేరియబుల్లో ఒక వాల్యూ ఎంటర్ చేస్తాము, ఇందులో స్టోర్ అవుతుంది ఈ వేరియబుల్లో. సో మనం ఇంకా డైరెక్ట్ ఇక్కడ 5 అని మెన్షన్ చేసుకోకుండా ఇక్కడ వేరియబుల్ మెన్షన్ చేసుకుంటే మీకు తెలిసిందే. సో ఇది ఫర్ ఐ అనేది ఇది అవుటర్ లూప్, ఫర్ జే ఇన్ రేంజ్ ఇది 2 లూప్స్ యూజ్ చేస్తున్నాం, అందుకే ప్యాటర్న్స్ 2 లూప్స్లో రాస్తున్నాము. సో ఇది అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్. ఎందుకు? ఇది రోస్కి, ఇది కాలమ్స్కి. సో ఫస్ట్ రోలో నెంబర్ అని రాసాం, ఎందుకంటే ఇక్కడ 5 అని ఇచ్చినాం కాబట్టి 5 రోస్ ఉండాలి. 1 2 3 4 5. సో నెక్స్ట్ ఏంటి? ఇన్నర్ రో మనం ఏం రాసుకున్నాం ఇక్కడ కొంచెం క్లియర్గా రాయలేదు, చూడండి. నెంబర్ మైనస్ ఐ. ఎందుకు నెంబర్ మైనస్ ఐ? ఇది డిక్రీజింగ్. ఒకవేళ ఇంక్రీజింగ్లో ఏం వాడాము? i+1 అని వాడాము. i+1లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అందుకే +1 ఇది డిక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి నెంబర్ మైనస్ ఐ, 5 - i. అప్పుడు ఏమవుతుంటుంది? 5లోకి నుంచి మైనస్ అవుతున్న కొద్దీ మనకు ఐట్రేషన్ ఏమైతే ఒక్కొక్కటి మైనస్ అవ్వకుండా ప్రింట్ అవుతూ ఉంటుంది. సో యాజ్ యూజువల్గా J+1 రాసిన, ఎందుకంటే ఇక్కడ మైనస్ అయింది, ఇక్కడ ఇంకొకటి యాడ్ చేస్తే లాస్ట్ నెంబర్ మనం కౌంట్ చేయము, ముందు నెంబర్తోనే ఎండ్ చేస్తాం. అండ్ J+1 రాయడం కారణం ఏంటంటే 0 ప్రింట్ అవ్వకుండా 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి. సో ఇది ఎండ్ అనేది సేమ్ లైన్లో ఎండ్ అవ్వాలి కాబట్టి ఎండ్ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాను. అండ్ ప్రింట్ కర్జర్ కొత్త లైన్లోకి రావాలంటే ప్రింట్ యూజ్ చేసుకోవాలి, అది ఫార్మాట్. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాను. ఐ అనేది 0, చూడండి. ఐ అనేది 0, ఐ అనేది 1, ఐ అనేది 2, ఐ అనేది 3, ఐ 4. ఇక్కడ J1 J2 J3 J4 ఇవన్నీ కాలమ్స్, ఎందుకంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. 0 నుంచి అయితే కన్ఫ్యూజ్ అవుతామని మళ్ళీ 1 నుంచే స్టార్ట్ అవ్వాలని. అది యాక్చువల్గా 0 నుంచే స్టార్ట్ అవుతుంది, కానీ 1 నుంచే స్టార్ట్ కావాలి కాబట్టి 1 2 3 4 5 అని తీసుకున్నాం. సో ఇది ఎలా ఐట్రేట్ చేస్తాము అనేది చూడండి. ఇప్పుడు ఐలో ఎంత ఉంది? 0 ఉంటుంది, ఐ అనేది 0 కాబట్టి. సో నెక్స్ట్ జే కాలంలోకి వచ్చేసరికి ఈ జేలో ఏముంటుంది? నెంబర్ మైనస్ ఐ. నెంబర్లో ఎంత ఉంటుంది? క్లారిటీగా వినండి, నెంబర్లో ఎంత ఉంటుంది అనేది. నెంబర్లో 5 ఉంటుంది, ఎందుకు? ఇక్కడ నెంబర్ 5 కాబట్టి. సో నెంబర్లో ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. ఐలో ఎంత ఉంటుంది? 0 ఉంటుంది, ఎందుకు? ఐ అనేది ఇక్కడ 0 కాబట్టి. సో 5 - 0 ఏమవుతుంది? 5 అవుతుంది. 5 - 0 5. సో ఇక్కడ ప్రింట్లో ఏమవుతుంది? జేలో చూడండి క్లారిటీగా, ప్రింట్లో ఈ జేలో 5 ఉంటుంది, 5 + 1 6 అవుతుంది. సో ఇక్కడ జే అనేది 6 అవుతుంది. J6 అంటే లాస్ట్ నెంబర్ 6 అనేది ప్రింట్ చేయము, ఓన్లీ 5 వరకే ప్రింట్ చేస్తాం మనం. గుర్తుపెట్టుకొని ప్రీవియస్ వీడియోలో చెప్పిన, లాస్ట్ నెంబర్ ప్రింట్ చేయము, ప్రీవియస్ నెంబర్ వరకే ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ 5 వరకు ప్రింట్ అవుతుంది అంటే ఒక్కొక్క నెంబర్ ఐట్రేట్ అవుతుంది. 5 అంటే డైరెక్ట్ 5 ప్రింట్ కాదు, 1 2 3 4 5 ప్రింట్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ 5లో మనకు ఐని ప్రింట్ చేస్తున్నాం, డైరెక్ట్ నెంబర్ని ప్రింట్ చేయట్లేదు. ఐ ఏమవుతుంది? 0ని 1ని రీడ్ చేస్తుంది, 2 రీడ్ చేస్తుంది, 3 4 5, అదే ఐట్రేషన్స్. సో ఇక్కడ మనం ఏం రాస్తాం? 1 రాస్తాం, 2 3 4 5. ఓకే, నెక్స్ట్ ఐట్రేషన్కి ఏమవుతుంది? ఐ ఈక్వల్స్ టు 1 అవుతుంది, ఐ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో 1 అయినప్పుడు ఏమవుతుంది? నెంబర్ 5 అనేది కామన్గా ఉంటుంది, 5 - 1 అవుతుంది. 5 - 1 4 అవుతుంది, 5 - 1 4 అవుతుంది. 4 అంటే జేలో 4 ఉంటుంది, 4 + 1 5 అవుతుంది. 5 ఇప్పుడు నంబర్ మైనస్ అంటే 4 - 1 అవుతుంది. సో 4 - 1 ఎందుకు? నెంబర్ 5 - 1 అవుతుంది. 5 - 1 ఈక్వల్స్ టు 4. ఇక్కడ జేలో 4 + 1 5 అవుతుంది. సో 5 అంటే లాస్ట్ నెంబర్ మనం ప్రింట్ చేయం కాబట్టి 4 నెంబర్స్ యాజ్ యూజువల్ 1 2 3 4. నెక్స్ట్ ఐ ఎంత? 2 అవుతుంది. I2 అయినప్పుడు నెంబర్ 5, 5 - 2 3. సో మనం ఎంత ప్రింట్ చేస్తాం? 3 + 1 ఇక్కడ 4 అవుతుంది. 4 అంటే 3 ప్రింట్ చేస్తాం, 1 2 3. నెక్స్ట్ I ఈక్వల్స్ టు 3.
నెంబర్ మైనస్ అంటే 5 మైనస్ 3 2 అవుతుంది. 2 ప్లస్ 1 3 అవుతుంది. 3 అంటే 1 2. ఫైనల్లీ I ఈక్వల్స్ టు 4 అంటే నెంబర్ మైనస్ 5 మైనస్ 4 5 మైనస్ 4 ఎంత 1 అవుతుంది. 1 ప్లస్ 1 2 అవుతుంది. 2 అంటే 2ని ప్రింట్ చేయం, ఒకటే ప్రింట్ చేస్తాం. సో 1. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక చూడండి ఆల్రెడీ ట్రయాంగిల్ వచ్చేసింది. రివర్స్ ఇది డిక్రీజింగ్ ప్యాటర్న్ ఇది. అండ్ గమనించాల్సింది ఏంటంటే ప్రతిసారి ఇటరేట్ అవుతుండే ఇప్పుడు 5 అనుకో, 5లో 1 2 3 4 5ని ప్రింట్ చేస్తుంది. అంటే ఒక నెంబర్ ఇస్తే నెంబర్ ముందు ఉండేటి అన్నీ ఇటరేట్ అవ్వుకుంటూ వచ్చి ప్రింట్ అవుతుంది. ఎందుకు మనం ఐని తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నెంబర్ మైనస్ ఐ. ఇక్కడ మీరు కాలంలో ఏది ఇస్తే అదే ప్రింట్ అవుతుంది. ఈ కాలంలో మీరు ప్రాపర్గా ఇవ్వాలి. ఇదే లాజిక్. ఈ లాజిక్ బిల్డ్ చేసుకుంటేనే మనకు ప్యాటర్న్స్ ప్రాపర్గా వస్తాయి. ప్యాటర్న్స్ ప్రాపర్గా వస్తేనే మనం ఈజీగా పైథాన్ ఈజీగా నేర్చుకోవడానికి వీలుంటుంది. ఎందుకంటే అన్నిట్లలో మనం లూప్స్ యూజ్ చేస్తాం కాబట్టి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.